ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎన్ సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సిద్ధాస్ పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతంగా ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. రంగారెడ్డి జిల్లా వేముల నర్వ గ్రామంలో ఘనంగా గాయత్రి పిరమిడ్ ప్రారంభోత్సవ కార్యక్రమం. చిత్తూరు జిల్లా పూలఖండిగలో ఘనంగా శ్రీ మునేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం. అనంతపురం జిల్లా కాశేపల్లి గ్రామంలోని సుంకాలమ్మ గుడిలో విజయవంతంగా 108 రోజుల ధ్యాన జ్ఞాన కార్యక్రమం. నెల్లూరు జిల్లా కావలిలోని బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అద్భుతంగా ధ్యాన సత్సంగం. విశాఖపట్నం జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఆత్మీయ సదస్సు. పిఎస్ఎస్ఎం ఒంగోలు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులోని సిద్ధాస్ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎంసి డైరెక్టర్ సిద్ధా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేతు బాలకృష్ణ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన సాధనతో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని తెలియజేశారు. మనం ఇతరులను కలిసినప్పుడు వారికి ఏ విధంగా సహాయం చేయాలి అని ఆలోచించాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత పిఎంసి ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేతు బాలకృష్ణను ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు. కుటుంబంలో సరిపడినంత మంది జనాలలో ఉన్నత చైతన్యం ఉంటే ఒత్తిడిని కలిగించే విషయాలు కూడా పరిష్కారం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో 10 మంది ఉన్నారు. మీ ఇంట్లో ఏదో సమస్యలు ఉన్నాయి, బాగా ఇబ్బందిగా ఉంది. మీరు ఒకళ్ళు ధ్యానం చేస్తున్నారు అనుకుందాం, చేస్తున్నారు. అప్పుడేమవుతుంది? ఆ ఒత్తిడి కలిగించే సమస్యలు పరిష్కారం అవుతాయంట. సరిపడినంత దానికి తగ్గ పిల్లలతో ఉన్నట్లయితే మీరేం చేస్తే వాళ్ళ మార్పు కనిపిస్తుందో అది చేయండి. ఏం చేస్తే వాళ్ళ మార్పు కనిపిస్తుందో మీరేం చేస్తే అది చేయండి. మీరు ఇతరులను కలిసినప్పుడు వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయగలమని ఆలోచించాలి, కానీ వారి నుండి నేనేమి పొందవచ్చని మాత్రం కాదు. జనరల్గా దేశం ఎట్లా ఉంటుంది? వాడిని కలిస్తే వాడి ఇంటికి అంతా నాకేం చెప్తారు, మా ఇంటికి వస్తే ఏం చెప్తారు. లైఫ్ చేంజ్ అవుతుంది. క్లాస్ వినడం వల్ల ఉపయోగం లేదు. ఆచరణే జ్ఞానం. ఆశించకుండా సేవ చేయాలి, ఆధ్యాత్మిక సేవ చేయాలి. ఏ సేవైనా పర్వాలేదు. రంగారెడ్డి జిల్లా వేముల నర్వ గ్రామంలో గాయత్రి పిరమిడ్ మాతా పిరమిడ్ ధ్యాన ఆశ్రమ ప్రారంభోత్సవం, అహింసాయుత మెగా శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు పిరమిడ్ నిర్వాహకులు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ నవీన్ శివకుమార్ ఆధ్వర్యంలో కేశంపేట వేముల నర్వ గ్రామంలో శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. అనంతరం శాకాహారం తింటే కలిగే లాభాలను ప్రజలకు వివరించి అందరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా కడతాల్ ట్రస్ట్ సభ్యులు దామోదర్ రెడ్డి, ధ్యాన ప్రచార కార్యదర్శి బంగ్లా ఆంజనేయ రెడ్డి, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సురేష్, శంకర్లు విచ్చేసి జ్ఞాన సందేశం ఇచ్చారు. పిరమిడ్ నిర్మాణం వల్ల భూమి శక్తివంతం అవుతుందని, శాకాహారము ధ్యానం వల్ల మనిషి శక్తివంతం అవుతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు కవిత, లావణ్య, గోపాల్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, సురేష్ రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నశ
చిత్తూరు జిల్లా యాదమరి మండలం పూలకండిగలో శ్రీ మునేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా పాల్గొని శ్రీ మునేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. అనంతరం జ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. ఈ ధ్యాన మందిరాన్ని పిరమిడ్ మాస్టర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దంపతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అంత సమయం కళ్ళు తెరవకుండా ధ్యానం చేయాలి. అది స్థిరం. మనసు భూతకాలంలో భవిష్యత్ కాలంలో వెళ్ళకూడదు. అది స్థిరంగా ఉండాలి. ఆసనం సుఖం. కింద కూర్చోలేము, కుర్చీలో కూర్చోవచ్చు. 2 పాదాలు కలపాలి. మీ కాళ్ళు నొప్పులు ఏమైనా ఇబ్బంది అయితే పాదాలు మార్చుకోవచ్చు, ముందుకైనా జాపుకోవచ్చు. శరీరం ఎదురు ఎలా ఉన్నా పట్టించుకోకూడదు. స్థిర సుఖ ఆసనం. రెండవది సుఖమయ ప్రాణాయామం. ఇలా కళ్ళు మూసాము. గత జన్మ సాధకులకు ఒక ఆలోచన కూడా కళ్ళు మూసాము. శ్వాస కూడా తెలియకుండా ఆగిపోతుంది. ఎంత సమయం ఆగిపోతుందో, ఎప్పుడు ఆగిపోతుందో తెలియకుండా దీన్ని ఏమన్నారు? సుఖమయ ప్రాణాయామం. కళ్ళు మూసాము, ఆలోచన లేదు, శ్వాస లేదు, అప్పుడు అలా స్ఫూర్ణంగా కూర్చోవాలి. పిఎస్ఎస్ఎం పామూరు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా పామూరులోని పత్రిసాయి జ్ఞాన బోధి పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను సీనియర్ పిరమిడ్ మాస్టర్ అడిగోపుల హరిబాబు నేతృత్వంలో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా పిఎంసి ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేతు బాలకృష్ణ పాల్గొని ధ్యానులకు ధ్యాన విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను అద్భుతంగా వివరించారు. అలాగే పలు ఆధ్యాత్మిక విషయాలను చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం జ్ఞానదాత సేతు బాలకృష్ణను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. తర్వాత ధ్యాన జగత్పత్రికి, ఇక్కడ పిరమిడ్కి, ఇక్కడ భోజనాలకి అన్ని కూడా హెల్ప్ చేస్తా ఉన్నారు. మన హరిబాబు గారు చెప్పిందంటే ప్రపంచానందరికీ వెళ్ళాలంటే పిఎంసి నిలబడాలి. పిఎంసి అద్భుతమైతేనే ప్రపంచంలో ధ్యానం అద్భుతం అవుతుందని చెప్పడం పెడతా ఉంది మిత్రులారా. ఇంకా మనము 1116 గ్రామాల్లో ధ్యాన ప్రచార యజ్ఞంలో భాగంగా పిఎస్ఎస్ఎం పలమనేరు బ్రహ్మర్షి పత్రిజీ ధ్యాన ఆశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలోని విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బొమ్మాయిపల్లి, యాదమరి పరిసర గ్రామాల్లో ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా గ్రామస్తులకు కరపత్రాలను అందించి ధ్యాన శాకాహార విశిష్టతలను, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జీసీ బాలాజీ, రోహిణి, లక్ష్మి, రాజు, సురేష్, పద్మావతి పాల్గొన్నారు. ఏ ఆలోచన లేదు. ఈ వర్తమాన క్షణంలో చక్కగా ఎరుకతో ఉన్నాము. నెల్లూరు జిల్లా కావలిలోని బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం వద్ద శాకాహార ర్యాలీ, ధ్యాన సత్సంగ కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ధ్యాన శిక్షణ కార్యక్రమంలో తిరుపతి సీనియర్ పిరమిడ్ మాస్టర్ మస్తాన్ బి పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. సంపూర్ణ ఆరోగ్యం గురించి చక్కగా వివరించారు. అనంతరం జ్ఞానదాతను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అభయ సేవా సంస్థ, శ్రీవాణి, క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రం నిర్వాహకులు మున్వర్ బాషా, కావలి పిరమిడ్ మాస్టర్స్ పాల్గొన్నారు. అనంతరం పిరమిడ్ మాస్టర్లు పావని, కృష్ణవేణి ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించి ప్రజల్లో శాకాహార విశిష్టత గురించి చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు. సో సత్యధర్మ సంస్థాపనని లోపల పెట్టుకొని మనం చేసే ఏ చర్య అయినా సత్యమే ధర్మమే. ఎగ్జాంపుల్, ఒక మనిషిని నార్మల్గా భూమి మీద కత్తి పట్టుకొని చంపేస్తే అది మహాపాపం. అదే యుద్ధ రంగంలో మన సామ్రాజ్యాన్ని కాపాడడం కోసం కత్తి పట్టుకొని యుద్ధం చేసి పక్క రాజ్యం వాళ్ళని ప్రాణం తీసిన తత్వం అనేది మనకు అర్థమవుతూ వస్తుంది. కాబట్టి చూసే అంటే ఒకటే వెంటనే మనం ఏం చేయాలి, ఎక్కడ క్లియర్ చేసుకోలేదు, ఆలోచన రూపంలో అయినా, మాటల రూపంలో, చేతల రూపంలో అయినా. ఇంకొకటి, మనం అందరూ శాకాహారులుగా ఉంటాము, కాకపోతే పక్క
పక్క వాళ్ళు నాన్ వెజిటేరియన్స్ అయింటారు, వాళ్ళతో కూర్చొని మనం గంటలు గంటలు వ్యవహారాలు కార్యకలాపాలన్నీ. పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో 3 గంటల మౌన ధ్యానం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అహ్మద్ బాషా వీర బ్రహ్మేంద్ర స్వామి తత్వజ్ఞానాన్ని అద్భుతంగా బోధించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సాక్షాత్కారం, నిన్ను తెలుసుకోవడం, నీలో అహంకారం తొలగించుకోవడం, అపారమైన పరంజ్యోతి ఉన్నది దేహంలో. ఈ జన్మాన్ని కాదులాభమురా ఓరి సాజన్న సాకార సద్గురుని గణరా, ఈ జన్మాన్ని కాదులాభమురా. ఇది ఒక్కసారి వచ్చేది, మళ్ళీ రాదు. మేడం హంపరాజా, ఈ జన్మం ఇక దుర్లభం, ఇక దుర్లభమున ఓరి సాజన్మ సాకార, సాకార నిరాకార, సాకార శరీర నిరాకార, భగవంతుని నామరూపాలు లేనివాడు. సాజన్మ సాకార సద్గురుని కన్ను. తండ్రులు 2 ఉంటారు మనకు. శరీరానికి తండ్రి నాన్న ఉంటాడు, ఆత్మకు తండ్రి గురువు ఉంటాడు. ఇక్కడ గురువుగారు అన్నీ నీవే, నీ శ్వాసే నీ గురువు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కాశపల్లి గ్రామంలోని సుంకాలమ్మ గుడిలో 108 రోజుల ధ్యాన జ్ఞాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు ధ్యాన విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు పిరమిడ్ మాస్టర్లు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పిరమిడ్ మాస్టర్లు రుద్రంపేట శ్రీనివాసులు, సరోజమ్మ, లక్ష్మీ నరసమ్మ, ఆదిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఇందులో పిరమిడ్ మాస్టర్లు రామచంద్రారెడ్డి, యుగంధర్, లక్ష్మీకాంతమ్మ, రుద్రపేట నాయక్, విజయలక్ష్మి పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురుజాల అప్పాస్వామి ధ్యాన మందిరంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం సీనియర్ పిరమిడ్ మాస్టర్ జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో 273వ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మునిస్వామి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. జ్ఞానం, అజ్ఞానం, జ్ఞాని, అజ్ఞాని అనే అంశం గురించి చక్కగా తెలియజేశారు. ఉన్న దాంతో తృప్తి పడేవాడు జ్ఞాని అని, లేని దానికోసం ప్రాకులాడేవాడు అజ్ఞాని అని తెలియజేసి చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. మన ఎట్లా ఉండొచ్చు కదా, నాకు అస్తిత్వం లేదు, నిలబడ శక్తి మనం నిలుపుకుంటున్నాం దాన్ని అంతే. దానికి బాగా చెట్టుకు కదా నీళ్ళు పోసి బాగా ఎరిగి వస్తే ఎంత మరి చెట్టు అజ్ఞానమైన వృక్షాన్ని బాగా నీళ్ళు వస్తాం మనము. బాగా మనం పెంచిందే దాన్ని, మనం పెంచింది చెట్టు మనం కొట్టే లేకుండా ఉండబట్టి చూడండి అట్లా. అజ్ఞానం అనేది పాత వస్తువు, అంటే నువ్వు పెంచినావు దాన్ని. మరి అది ఎట్లా పడిపోతుంది అంటే ఎప్పుడైతే బొలిపేస్తానే చీకటి ఎక్కడ బాయా అంటే ఆ ప్రకాశము మింగేసే శక్తి ఉంది చీకటిని. జ్ఞానానికి ఏ శక్తి ఉందంటే అజ్ఞానాన్ని మింగే శక్తి జ్ఞానానికి ఉంది. కానీ జ్ఞానాన్ని మింగే శక్తి అజ్ఞానానికి లేదు. అట్లయితే బలిపేసి ముప్పట్లో మనట్లయితే. నెల్లూరు జిల్లా మొగలూరు గ్రామంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర పిరమిడ్లో పిరమిడ్ మాస్టర్లు పద్మావతి, రామాంజనేయుల ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ధ్యానం సత్సంగం అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివరామయ్య ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఎప్పుడైతే పరమాత్ముడితో ఏకీకృతం అవుతామో అప్పుడు మనం అనంత విశ్వంలో ఉంటామని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 40 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. సమస్త విశ్వమంతా ఒకటి అన్న భావనలో మనం ఎప్పుడైతే వస్తామో ఆ యొక్క పరమాత్మ స్వరూపులుగా మనం అందరం ఎదుగుతాం. అలా ఎదగడానికి ఉన్నటువంటి మార్గమే ఈ ధ్యాన మార్గం. ఈ ధ్యాన మార్గాన్ని ఎంచుకున్న ప్రతి ఒక్కరు కూడా కనీసం ప్రతిరోజు
3 గంటలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గకుండా వీలైతే ఒకటే సిట్టింగ్లో ధ్యానం ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఈ యొక్క మనం ఈ జ్ఞాన శక్తిని, ఈ ప్రాణశక్తిని, అంటే పీల్చే ప్రతి శ్వాస గురుగారు ప్రతిసారి ఒక అమృతం అని చెప్పాడు. ఈ అమృతము మన లోపల. గుంటూరు పట్టణంలోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ధ్యాన శిక్షణ జ్ఞానబోధ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సైదారావు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. మన అంతరంగంలోకి వెళ్ళి ఏవైతే వెతుకుతామో అదే ఆత్మ ప్రయాణం అని తెలియజేసి ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. చేసే అవకాశం కుదరద్దు, ఇంకా మనం చెప్పుకుంటా ఉంటాం మన మనసుకి, అది ఇంకో జన్మకుందేమోలే, మనకు ప్రాప్తించలేదేమోలే అంటా మనమే అనుకుంటాం. అంటాం, మనం చేస్తామా? చెయ్యం. విషయ పరిజ్ఞానం తెలిసిన తర్వాత ఆ విషయం గురించి ఆలోచించడమే కాదు, అంతరంగంలో దాని గురించి వెతకటం కావాలి. అసలు మనలో ఎన్నో విషయాలు ఉన్నాయి, ప్రయత్నం చేస్తున్నామా? ఆ లోపల విషయాల గురించి అసలు ఆలోచిస్తున్నామా? మన అంతరంగ ప్రయాణం అంటే ఏంటి? అదే ఆత్మ ప్రయాణం. మనం అంతరంగంలోకి వెళ్ళి ఏమైతే వెతుకుతూ ఉంటామో అవే ఆత్మ యొక్క ప్రయాణం. ఈ శరీరం ఎందుకు వచ్చింది? విశాఖపట్నం జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో 108 రోజుల ఇంటింటి ధ్యాన కార్యక్రమంలో చివరి రోజు ఆత్మీయ సదస్సు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఇంటింట ధ్యానం నిర్వహించిన ధ్యానులు ఈ ఆత్మీయ సదస్సులో పాల్గొని ధ్యానం తర్వాత వారి జీవితాల్లో వచ్చిన మార్పులను, అనుభవాలను అందరితో పంచుకున్నారు. పిరమిడ్ మాస్టర్ హైమా నారాయణరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. అలాగే బ్రహ్మర్షి పిరమిడ్ ట్రస్టీలు లక్ష్మి, జ్యోతి, రాజేశ్వరి, వెంకటలక్ష్మి, అరుణ, మణి, లలిత ఈ కార్యక్రమానికి తమ సహాయ సహకారాలు అందించారు. ఇందులో 100 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. నా అంతరంగంలో నుంచి నడిపిస్తున్నటువంటి డాక్టర్ జికే గారికి అనంతపురం నాకు ముందుండి ప్రతి నిమిషం కూడా నాకైతే మా లక్ష్మీ మేడంతో బంధం ఎలా అనిపిస్తుంది అంటే మెరాడప్పని మార్పా గురువు బంధంలాగే ఉంటుంది మా ఇద్దరి మధ్యలో. సో అంత గొప్పగా నేను ఎప్పుడు హాయిగా నిద్రపోతాను. ధర్మవరం పిరమిడ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో చిన్నారులకు ఆటలు, పాటలు, భగవద్గీత ధ్యాన శిక్షణ కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ లలిత పాల్గొని చిన్నారులకు ధ్యాన సాధన గురించి చక్కగా తెలియజేశారు. అలాగే భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం చిన్నారులచే ఆటపాటలు నిర్వహించారు. ఆ తర్వాత సాయంత్రం 7 గంటలకు జ్ఞానదాత సూర్యనారాయణ ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఎట్లుంటాదంటే మేడం, మీకేమో కానీ నేను చెప్తాను మేడం మా కథ. కూర్చోవాలంటే ఏం చెప్పారు, ఇదే గోపాలేశ్వర్ గారు 45 నిమిషాలు 40 చేయాలన్నాడు. నీ అమ్మకులు ఇరిగిపోతాయో పట్టపట్టాలుంటాయో ఏం చేస్తామో తెలియదు. అట్లా చేయి 45 తర్వాత అడుగు అన్నాడు. మేము అదే చేసాము కాబట్టి 90 రోజులకి ముందుకు రాగలిగాము. అంటే ఎక్కడుంటుందంటే శాఖము పట్టపట్ట అంటే అయినా ఇవన్నీ పట్టుకుంటే ఇవి ఒక్కోసారి పైకి ఎత్తేస్తుంది. ఇంత లాభవాసినటువంటి కాదు, భయంకరంగా అయినా కానీ చెప్పారన్నమాట. ఈ అంతరం ఒక చూపుతే దాన్ని చూస్తే అదంతా కరిగిపోతుంది. అంటే ఇంత జూమ్ బట్టి ఇంత లాభాలు అంటే కాలు కూడా తీసేయాలన్న పరిస్థితి. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎన్ సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.